యోగా తర్వాత మెదడు కుడి ఎడమ భాగాలు సమన్వయంతో పనిచేస్తాయని ఎలక్ట్రోఎన్సెఫాలోగ్రామ్ EEG ద్వారా తేలింది అని పలు పరిశోధనల్లో తేలింది. ఈ ఆల్ఫా తరంగాల క్రియాశీలత ఎంత ఎక్కువైతే నాడి సముపార్జన శక్తి అంతగా పెరుగుతుంది. మెదడులో ఆల్ఫా తరంగాలు అప్రమత్తతను మరియు ప్రశాంతతను ప్రోత్సహిస్తాయి. మెదడులో ఆల్ఫా తరంగాల క్రియాశీలత పెరగటం వలన భావోద్వేగ స్థిరత్వం, మానసిక స్పష్టత మరియు మెరుగైన సృజనాత్మకతకు దారితీస్తుంది. రోగ నిరోధక వ్యవస్థను బలపరుస్తుంది. ఈ విధంగా మెదడులో ఆల్ఫా తరంగాల క్రియాశీలత పెరగటం వలన మనలో అన్ని విధాల ఆరోగ్యం ఏర్పడుతుంది. సూపర్ బ్రెయిన్ యోగా ప్రత్యేకంగా మనసుపై కేంద్రీకరిస్తుంది. మెదడు కణాల క్రియవంతం వరకు ఉద్దేశింపబడిన వివిధ దశలు సూపర్ బ్రెయిన్ యోగాలు ఉన్నాయి. చెవి ఆక్యుపంక్చర్ సూత్రం మరియు శరీరంలో సూక్ష్మ శక్తి ప్రవాహం సిద్ధాంతంపై ఆధారపడి సూపర్ బ్రెయిన్ యోగా రూపొందించబడింది. మెదడు గుణాత్మక మరియు పరిమాణాత్మక ప్రాణిక శక్తిని సూపర్ బ్రెయిన్ యోగా మెరుగుపరుస్తుంది. సూపర్ బ్రెయిన్ యోగా సరైన రీతిలో చేసినప్పుడు శరీరం క్రింది భాగంలోని శక్తి కేంద్రంలో కేంద్రీకృతమైన శక్తి పైకి ప్రవహిస్తుంది. ఈ శక్తి గుండె ప్రాంతం నుండి ప్రవహించినప్పుడు ప్రశాంతమైన అనుభూతితో నిండిన మనశ్శాంతి కలుగుతుంది. ఈ శక్తి గొంతు గుండా పైకి ప్రవహిస్తున్నప్పుడు తెలివితేటలు మరియు సృజనాత్మకత మెరుగవుతాయి. కుండలిని అనే భారతీయ యోగా విధానంతో దీన్ని సమర్థించవచ్చు. ఉచ్ఛ్వాస నిశ్వాసల ద్వారా గాలిని శరీరంలో నింపినప్పుడు లోపల ఉన్న గాలి ఊర్ధ్వ పీడనాన్ని కలిగిస్తూ మస్తిష్కం దిగుగా ప్రయాణం చేస్తుంది. కనుబొమ్మల వద్దకు ఆ గాలి చేరిన తరువాత ముక్కు ద్వారా బహిర్గతమయ్యే అవకాశం ఉంటుంది. అప్పుడు శ్వాసను బంధించి నాలుకతో నోటి నుండి ముక్కు నుండి బయటకు రాకుండా చేసి ఊర్ధ్వ పీడనానికి అవకాశాన్ని ప్రేరేపించాలి. అలా పైకి ప్రేరేపణలో భాగంగా చెవులను లాగడం, పొట్టను మోచేతులతో అదిమి పట్టడం మొదలైన కారణాల వల్ల నుదుటిని దాటి ఒక మాటలో చెప్తాను దీని ఇంపార్టెన్స్. కొన్ని కంట్రీస్ సూపర్ బ్రెయిన్ యోగా గుంజిళ్ళు తీస్తే ఉచితంగా బస్సు ప్రయాణము మరియు రైలు ప్రయాణం టికెట్ ఇస్తున్నారు, హెల్త్ టికెట్ అని ఇస్తున్నారు. ఒక ఎగ్జాంపుల్, మెక్సికోలో 38% మంది పబ్లిక్ చాలా లావు ఉంటారు, ఒబేస్. ఆనంద్ విహార్ రైల్వే స్టేషన్లో అక్కడ ప్లాట్ఫామ్ టికెట్ ఫ్రీ ఇస్తున్నారు, 10 రూపీస్కి. గుంజీలు తీస్తే 30 గుంజీలు 3 నిమిషాల్లో కనుక తీస్తే ఒక టికెట్ వస్తుంది, ప్లాట్ఫామ్ టికెట్ వస్తుంది, 10 రూపాయలది ఫ్రీ. ఇట్ ఈస్ ఫ్రీ. అంటే గుంజీల యొక్క ఇంపార్టెన్స్ అంతా ఉంది. చాలా కంట్రీస్ ఫ్రీ ఇన్సెంటివ్స్ ఇస్తున్నారు గుంజీలు తీస్తే ట్రాన్స్పోర్టేషన్. థ్యాంక్ యూ. ఐ థ్యాంక్ యూ ద అడ్మినిస్ట్రేషన్ ఫర్ గివింగ్. అయితే ఇక్కడ ఇన్స్ట్రక్షన్ ఇస్తారు, మనము 14 సిటప్స్ తీద్దాం. అయితే నంబర్ అన్నప్పుడు కూర్చోవాలి. 65 అన్నప్పుడు
ఇప్పుడు నెంబర్ చెప్తాను, కొంచెం శ్వాస తీసుకుంటూ కింద కూర్చోవాలి. ఒక 3 సెకండ్లు ఆగిన తర్వాత అప్ అంటాను. అప్ అంటే పైకి లేవాలి. పైకి లేచేటప్పుడు శ్వాసను వదులుతూ పైకి లేవాలి. ఇన్హేల్ అంటే శ్వాస తీసుకుంటూ కింద కూర్చుందాం. కాసేపు ఆగిన తర్వాత శ్వాస వదులుతూ పైకి లేవాలి. 1 up 2 up 3 up 4 up 5 up 6 up 7 up. చాలా మంది ఏజ్డ్ వాళ్ళు ఉన్నారు కాబట్టి 7 to 14 తీయవచ్చు. ఒకవేళ మీకు అవకాశం ఉంటే 14 వరకు తీయవచ్చు. రోజుకు సరిపడ రీఛార్జ్ అవుతుంది మనకి. థ్యాంక్ యూ. చేస్తే అందరికి కనిపిస్తారు. ఒకసారి సార్ స్టేజ్ మీద వచ్చి చేస్తే అందరికి కనిపిస్తారు. మీరు చాలా మంది కంటే ఉగాది గారు చాలా బాగా చేస్తున్నారు. ఈసారి యోగా డే సెలబ్రేషన్స్ అంటే యోగా డే జరుపుకోమని మనకి ఎప్పుడు ప్రతి సంవత్సరం చేస్తున్నాము. లాస్ట్ ఇయర్ ఐ థింక్ నాకు మనం మెడిటేషన్ మీద ఏదో ప్రోగ్రామ్ పెట్టుకున్నాం. సరే ఈసారి కూడా ఏంటి అని ఆలోచించినప్పుడు రెగ్యులర్ యోగా ఎట్లా ఉంటుంది, సంథింగ్ న్యూ, మన రెగ్యులర్ యోగాకి ఏదో ఒకటి కొంచెం కొత్తగా యాడ్ చేయాలని ప్రతిసారి చూస్తున్నాము. ఈసారి మనకి అనుకోకుండా జీవన్ రావు గారు కాంటాక్ట్లోకి రావడం జరిగింది. నిజంగానే ఈ గుంజీలు అంటే ఈ మధ్యకాలంలో నేను కూడా కొన్ని వాట్సాప్ వీడియోస్ అవి చూడడం జరుగుతుంది. అంటే ఈ గుంజీలు తీయడం అనే దానికి ఇంపార్టెన్స్ జీవన్ రావు గారు అన్నట్టు గుంజీలు తీయడం అని అంటే ఇంతకుముందు స్కూల్లో పనిష్మెంట్ అని ఉండేది. బట్ ఆ పనిష్మెంట్ వెనక ఉండే సైంటిఫిక్ రీజన్ ఏంటనేది ఈరోజు మనం చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. అంటే గుంజీలు అనేది చాలామంది అంటే ఇగ్నోర్ చేస్తున్న ఒక మంచి ఎక్సర్సైజ్ అని, అంటే చేసే విధానం కూడా మామూలుగా మనం గుంజీలు తీయడం చెవులు పట్టుకొని కింద కూర్చొని లేవడం అని అనుకుంటారు. కానీ దానికి ఇంత ప్రొసీజర్ ఉంది. అంటే నాలుగు పైకి పెట్టడం కానివ్వండి, ఎట్లా పట్టుకోవాలనేది ఇవన్నీ చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు. సో అంటే మనం చేయలేకపోయినా చేయడానికి ప్రయత్నించాలని కోరుకుంటున్నా అందరినీ. అట్లీస్ట్ మన ఇంట్లో పిల్లలు అయితే ఉంటారు కదా, అందరి పిల్లలకి రోజు మనం మార్నింగ్ ఇది చేయించగలిగితే మన పిల్లలు వాళ్ళు అంటే మెమరీ పవర్ కానీ బ్రెయిన్ పవర్ కానీ ఇంప్రూవ్ అవుతుందని సార్ చెప్తున్నారు. కాబట్టి అంటే సైంటిఫిక్గా కూడా ప్రూవ్ అయిందని మనం వీడియోస్ కూడా చూసాము ఇప్పుడు. సో ఇంట్లో పిల్లలందరికీ ఇది కంపల్సరీ రోజు లేవగానే పొద్దున్నే వాళ్ళకి ఇంకేం ఫిజికల్ ఎక్సర్సైజ్ చేసినా చేయకపోయినా అట్లీస్ట్ దీనికి ఎంత పెద్ద టైం కూడా తీసుకోవట్లేదు, ఒక 5 minutes అయిపోతుంది. కాబట్టి అందరూ పిల్లలతో ఇది చేయిస్తే బాగుంటుందని అనుకుంటున్నాం. సో మీరందరూ కూడా ఇక్కడ మాకు పిల్లలే కాబట్టి నేను ఒక ప్రపోజల్ పెడుతున్నా. రోజు మార్నింగ్ పొద్దున్నే అంటే కోర్టుకి 10కి వచ్చిన తర్వాత ఎవరి కోర్టులో వాళ్ళు చేయలేకపోవచ్చు, ఎప్పుడైనా చేయాల్సి. సో అట్లాంటి ఎక్స్క్యూజెస్ ఏమి కుదరవు. ఎవరు సూపరింటెండెంట్ వాళ్ళ కోర్టులో రోజు పొద్దున్నే రాగానే 7 to 14 ఎన్ని చేస్తే అది చేసిన వాళ్ళకి అటెండెన్స్ వేయండి. ఈ సూపరింటెండెంట్స్ అందరూ ఇది చేస్తున్నారా లేదా సూపర్వైజ్ చేయాల్సిన డ్యూటీ ఏవో గారిని. అట్లేం రాదు, ఏం లేదు. అందరూ మంచి చాలా ఫ్రీగానే డ్రెస్సుల్లో వస్తున్నారు. ప్రెసిడెంట్ గారు కూడా రిక్వెస్ట్ చేస్తున్నా, మరి మీరు కూడా మీ దగ్గర చాలా మంది యంగ్స్టర్స్ ఉన్నారు, మీరు ఉన్నారు. అంటే ఎవరికైనా మనకి మెమరీ ఉంటాయి కదా, హెల్త్ కూడా అంటున్నారు. సార్ చెప్తున్నారు ఒబేసిటీకి కూడా చాలా మంచిది అని చెప్పేసి. అట్లాంటప్పుడు దీనికి ఖర్చు అయ్యేది లేదు, మనం ఎక్కడికో వెళ్ళి గంటలు గంటలు కష్టపడాల్సింది లేదు.
జస్ట్ 5 minutes పని మనం ఉన్న ప్లేస్లోనే చేసుకోవచ్చు. కాబట్టి ఈ ప్రయత్నం చేస్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. లేటెస్ట్ 20. అప్పుడు చాలా మంది 20 చేస్తారు. దానికి ఇబ్బందే లేదు, 3 మందితో 20 చేయొచ్చు. సో అందరికీ హెల్త్ పర్పస్గా మంచిగా ఉంది కాబట్టి ఇదొక ప్రయత్నం మనం చేసి చూస్తే ఎట్లా ఉంటుంది అనేది చేద్దాము. లెటెస్ట్ ట్రై చేయడంలో అయితే తప్పేం లేదు కదా. ఒక 7 వరకు చేద్దాం రోజు. సో దట్ మనకి ఆ యాక్టివిటీ అంటే ఆ ఇంప్రూవ్మెంట్ ఏదన్నా మనకు అర్థమైతే దెన్ వీ కెన్ మన పిల్లల్ని కూడా మనం పుష్ చేయొచ్చు. మనకు అర్థమైతేనే మనం చేయగలుగుతాం కదా. సో ఈరోజు ఒక కొత్త విషయాన్ని మనం అంటే పాత విషయాన్ని కొత్తగా చెప్పారు సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. సో సార్ మా తరఫు నుంచి మీకు చిన్న టోకెన్ ఆఫ్ రెస్పెక్ట్ అంతే. థ్యాంక్ యూ సార్. యోగా మాస్టర్ రాజేంద్ర గారు, సంగీత మేడం. థ్యాంక్ యూ మేడం. మరి గత 20 సంవత్సరాల నుంచి యోగాభ్యాసం చేస్తూ ఇక్కడ మన అసోసియేషన్ వాళ్ళు కూడా ఉన్నారు. మరి జడ్జి మేడం గారి దగ్గర చేయాలని చెప్పి నేను చెప్తే నేను కొద్దిగా లేట్ అయింది మేడం రావడం. సారీ. మరి జడ్జిలకు మరి వకీలకు కూడా చెప్పేది ఏంటంటే మనకు కావాల్సింది ఆరోగ్యం. మీరు కూడా ఏంటంటే టెన్షన్, నేను చాలా మంది చూస్తూ ఉంటాను, డాక్టర్లు కానీ జడ్జిలు కానీ అందరికీ కూడా కావాల్సింది ఆరోగ్యం. ఆరోగ్యమే మహాభాగ్యం. కానీ కేవలం అనుకున్నంత మాత్రం కాదు, ఆచరించాలి. మనం ఎట్లయితే వృత్తిని ఎట్లయితే ఆచరిస్తున్న ప్రతిరోజు మనం చేస్తూ ఈ యోగాని కూడా ఆచరిస్తేనే ఆరోగ్యం వస్తుంది. ఆచరించకపోతే ఏదో యోగా డే వచ్చినట్టు మనం చేసేసి వెళ్ళిపోవడం కాకుండా వేడగాలి ఎక్కడంటే ప్రతిరోజు మీరు 7 నుంచి ఒక ½ an hour టైం ఇస్తున్నా కానీ మీ ఆరోగ్యాన్ని మీరు కాపాడుకోవాలని కోరుతున్నాను. మరి ఇలా థ్యాంక్ యూ. ఇప్పుడు అందరూ మనం తాడాసనం అంటే మనకు ఉపయోగం ఏంటి? దీనివల్లంటే బ్రెయిన్ చురుగ్గా ఉంటుంది. 3, 4, 5, అందరికీ నమస్కారం. 7, ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా అందరికీ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు. ఇది ఒక యోగా రోజు అనేది చాలా పురాతన దీన్ని మనం చాలా మంది నెగ్లెక్ట్ చేస్తూ వస్తున్నాం. ఆరోగ్యం కాపాడుకోవడం యోగా చేయడం అనేది ఈ మధ్యకాలంలో మనం చాలా మంది చూస్తున్నాం. ఇప్పుడు యోగాకి చాలా ప్రాధాన్యత లభిస్తూ ఉంది. అందరూ మనం హెల్తీగా ఉంటాం, మన కుటుంబం కూడా హెల్తీగా ఉంటుంది, మన చుట్టూ ఉన్న మనం హెల్తీగా ఉండాలని చూడొచ్చు. కాబట్టి యోగా అనేది ప్రతిరోజు చేయాలి. యోగా ఒకరోజు యోగా చేసేసి రోజు చేసేసాం అనుకోకుండా మన ఆరోగ్యం మన చేతిలో ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా మన మీదే ఉంది. ఏదైనా రేపు ఆరోగ్య సమస్య వచ్చాక హాస్పిటల్లో ఉండి దానికి డబ్బులు ఖర్చు చేసి వీటన్నిటి బదులు యోగా క్లాసెస్ ఉచితంగా కూడా యోగా చెప్పేవాళ్ళు ఉన్నారు. ఒకసారి మన యోగా నేర్చుకున్నామంటే అది మన జీవితాంతం మనమే సంప్రదాయంలో చేసుకోవచ్చు. కాబట్టి అందరూ కూడా ఎవరి ఆరోగ్యాన్ని వాళ్ళు రక్షించుకోవాల్సిన బాధ్యత ఎవరి మీద వాళ్ళకి ఉంది. కాబట్టి అందరూ యోగా అనేది వాళ్ళ దినచర్యలో భాగంగా చేసుకొని ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాను. 7, 6, 7, 8, 9, 10. Extra. Next. Other leg. Left. Start. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Extra. చేయాలి. ఇది పాదాస్తాసనం పూర్తిగా అలా ఎంతమందికి మీకు ఇక్కడ పూర్తిగా అందరికీ చేతులు వాంతులు ఈ వాంతులు ఎక్కడ ఉందా? ఇక్కడ
మీరు ఏదైనా చూడండి, ఏదైనా వస్తుందా? మనం చూడండి, మీరు యోగి బాబా అంటే అందరూ యోగులు కావాలి. మన భారతదేశంలో మన ప్రధానమంత్రి వచ్చింది అయితే ఒక 20 సంవత్సరాల నుంచి యోగా చేసి కూడా గుర్తింపు లేకుంటే, కానీ ఈ రోజు మనకు ప్రధానమంత్రి గారు ప్రపంచానికి సాటి చెప్పి యోగా ఇది మన భారతదేశాన్ని, మన అందరిది, ఇది ఇక్కడ కులమత భేదం లేదు, ఇది ఆరోగ్యం కోసమే అందరికీ అవసరము, ఇది మతంతో సమానం కాదని పోసుకోండి. దయచేసి ఇది అందరికీ కావాలి. ఆరోగ్యం అందరికీ అవసరము, విద్య అందరికీ అవసరము. విద్య ఎలాగ అవసరమో అందరికీ ఆరోగ్యం అవసరం కనుక దీన్ని ఎవరు కూడా మరి ఇది వేరే మతం కానీ అని అనుకోవద్దు. దయచేసి మరి జడ్జిగా ఇంత అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు చెప్తున్నాను. మరి ప్రతి ఒక్కరు యోగా అనగానే ఏదో ఆసనాలు ప్రాణాయామాలు అనుకోకండి. యోగా అంటేనే ఆరోగ్యం, కులమత భేదం లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఆరోగ్యంగా ఉండాలంటే యోగా అతి ముఖ్యం. అసలు హాస్పిటల్ మెటీరియల్ అనేది ఎక్కకూడదు. ప్రతి దినచర్య అనేది సక్రమంగా ఉండాలి. మన ఆరోగ్యం మన చేతిలోనే ఉంది. దానికి ఏమైనా కావాలి అని అంటే కూడా ఆరోగ్యమైనా సరే అనారోగ్యమైన సరే మీ చేతిలోనే ఉంది. ఆరోగ్యంగా ఉండాలని ప్రతి ఒక్కరు కోరుకుంటారు కాబట్టి దినచర్య ఫస్ట్ సక్రమంగా ఉండేటట్టు చూసుకోండి. ఒక్కసారి ప్రతిరోజు కూడా మనం ఏ విధంగా మార్నింగ్ లేచినప్పటి నుంచి పడుకునే వరకు ఏ విధంగా మన దినచర్యని ఒకసారి గమనించుకుంటే దాంట్లో ఏది తప్పు ఏది ఏర్పడిపోతే మీకు దాని ఒక సక్రమంగా ఉండేలా చూసుకోండి. థ్యాంక్ యూ. గ్యాస్ స్టవ్లని అలా దాంట్లోనే ఎక్కువ బాధపడుతుంది. మాకైతే ఇంకా కోట్ల ఆఫీసర్స్ వీళ్ళు ఎక్కువ చెప్పాలంటే కూర్చొని వేస్తాం కాబట్టి ఈ నెక్ పెయిన్ అంటే స్పాండిలైటిస్ లాగా ఇలాంటి వాటితో ఎక్కువ ఇబ్బంది పడుతున్నాం. ఈ గ్యాస్ ప్రాబ్లం అనేది చాలా కామన్ ఇష్యూ అందరి దానికి సంబంధించి మన యోగాలో చిన్న ఎక్సర్సైజ్. గ్యాస్ ప్రాబ్లం పోవాలంటే మీరు మండుకాసనం చేయాలి. మండుకాసనం అంటే అయితే కూర్చుంటారా? అందరు కూర్చోండి దయచేసి. జస్ట్ నాకు టైం ఇస్తే మీకు ఈ రోజు పూర్తిగా సంపూర్ణమైన ఆరోగ్యాన్ని మీరు చేస్తుంటారు. ఇది వజ్రాసనం. అలా వజ్రాసనం కూర్చుని ఇలా కూర్చుంటారు. దీన్ని ముస్లిమ్స్ ఈ ఆసనాన్ని నమోదు చేస్తారు. ఎందుకు? భోజనం అవుతుందని. చూడండి, ఇక్కడ కూర్చొని మనం ఏం చేస్తున్నామంటే శ్వాసను తీసుకోవాలి. తీసుకొని పూర్తి శ్వాసను తీసుకొని పూర్తిగా వదిలేసేసి బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్, బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్. ఇక్కడ కడుపు లోపలికి లాగి ఈ గదువ నేల కారణం మరి శ్వాస పూర్తి కాదు చేసేయాలి. పూర్తిగా వదిలేసి once again breathe. ఇలా వేస్తాం. రెండో రకం మళ్ళీ ఇక్కడ దిగులు వచ్చినప్పుడు ఏం చేయాలి? కాళ్ళు దిగులు వస్తాయి. ఇప్పుడు ఏం చేయాలంటే ఇలా ఇలా రైట్. మళ్ళీ ఇంకో స్టెప్, దీంట్లో రెండో స్టెప్ అన్నాడు. దీంట్లో 3 స్టెప్పులు ఉంటాయి. రెండో స్టెప్ చేయాలి పెట్టి ఇట్లా ప్రతిరోజు ఇది 3 సార్లు వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే ఈ మెడల్ నొప్పులు పోవాలి. ఈ మెడల్ నొప్పులు పోవాలంటే ఏం చేయాలి? మీరు ఇది కడుపు కూడా తిప్పుకోవచ్చు. మనం రోజు చేసేది కడుపు తిప్పుకోవడం కూడా వస్తుంది. ఎలా అంటే క్లాత్ తీసుకొని పూర్తిగా వదిలేసేయాలి.
బ్లడ్ పెట్టుకోవద్దు అంటే ఇదే. ఎందుకంటే మీరు రాయడం కానీ చేయడం కానీ వర్క్ ఉంటుంది కనుక పీజీ వర్క్లో పడుతుంది కనుక కంపల్సరీ చేసుకోవాలి. రోజుకు ఒక 10 సార్లు తగ్గేసరి శ్వాస తీసుకోవాలి. బ్రీత్ అవుట్. Breathe out. Breathe in. Breathe out. ఇలా చేయడంతో ఈ మెడ నొప్పులు, ఈ యొక్క భుజాల నొప్పులు అన్నీ అయిపోతాయి. ఇది మీకు రాదు కానీ మీకు కావాల్సిన మీరు టైం ఇస్తే, ప్రతిరోజు టైం ఇస్తే నేను కంపల్సరీ మేడం ఇక్కడ కంపల్సరీ నేను 5 గంటలకి ఉంటాను. ఎందుకంటే వీళ్ళందరికీ ఆరోగ్యం ఇచ్చినటువంటి వీళ్ళ సమస్యలు, కుటుంబ సమస్యలు, అందరి సమస్యలు బాగా వేస్తారు. మయూరాసనం ఇది. ఈ ఆసనంతో చేసుకుంటే కడుపులోకి సమస్య మొత్తం పోతుంది, కంటి సమస్య పోతుంది. గ్యాస్ ప్రాబ్లం ఉంటే కంటి సమస్య వస్తుంది. గ్యాస్ ప్రాబ్లంతో అది వాదం వస్తుంది. మరి గ్యాస్ సమస్య మొదలైందంటే దానికి కారణం ఏంది? అరగకపోవడం. కూర్చుంటే ఉంటున్నాం, అరగకపోవడం, వడరాని తింటున్నాం, ఫాస్ట్ ఫుడ్ తింటున్నాం. ఇవన్నీ మనం బంద్ చేసుకోవాలి. ఓకే, దయచేసి మరి ఇంకా ఈ మయూరాసనమే కాకుండా పశ్చిమోత్తాసనం రావాలి. ఈ యొక్క పశ్చిమోత్తాసనం వస్తే మీకు ఇంకా అన్ని సమస్యలు పోతాయి, నడుము నొప్పి పోతుంది. ఇది రోజంతా ప్రాక్టీస్ చేయాలి మీరు. ఈ పశ్చిమోత్తాసనం చేయాలంటే పెద్దల వేలు తీసుకునేవాడు కొన్ని పెట్టండి. ఎంత దూరం కూడా చూసుకోండి. మీ మోకాళ్ళకు మీ తల వాడుతుందా? పుట్టినప్పుడు వాడింది కదా, పెరిగినప్పుడు వాడలేదు. ఇక్కడ పూర్తిగా ఈ యొక్క తల భాగాన్ని వాడుతుందా? ఎంత దూరం ఉంది? చాలా దూరం. చూడు, ఆరోగ్యానికి చాలా దూరం. జాగ్రత్త, తస్మై జాగ్రత్త. అందుకే చూడండి, ఆరోగ్యమే కేవలం చూడండి. ఈ ఆసనం కూడా చిన్నపిల్లలు, మనం చిన్నపిల్లలకి అసలు మీ పిల్లలకు చూడండి కదా, దయచేసి మీ పిల్లలకు స్కూళ్ళలో యోగా ఉన్నదా అని చెప్పేసి ఆలోచించేయండి. ఎందుకంటే వాళ్ళకి ఆరోగ్యమే మహాభాగ్యం, వాళ్ళకు కూడా కావాల్సిన ఆరోగ్యం. మీరు ఏం చేస్తున్నారు? ర్యాంకులు చూస్తున్నారు, ర్యాంకులు చూస్తున్నారు కానీ వాడు ఆరోగ్యం చూస్తలేడు, వాడి జ్ఞానం చూస్తలేడు. అందుకని మనం ర్యాంకులు కాదండి, ఆరోగ్యం మనం ఇస్తే భారతదేశం యొక్క ఈ విద్య మరి విదేశాలలో కూడా చేస్తున్నారు. 55-56 సంవత్సరాలు ఆరోగ్యంగా ఉన్నాను. థ్యాంక్ యూ. ఇక్కడ ఏంటంటే ఇది నా పోతే కాదు, ఒక 5 నిమిషాల నుంచి ఒక 15 నిమిషాల దాకా కపాల పడి చేయండి. అదేలా హాస్పిటల్ పెట్టండి. 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16, 17, 18, 19, 20, 21, 22, 23, 24, 25, 26, 27, 30. చూడండి, తల తిరిగినట్టు అనిపిస్తుంది. ఈ కపాలం కొట్టప్పుడు తల తిరిగినట్టు అనిపిస్తుంది. కానీ మొదటి రోజు మీకు అనిపిస్తుంది, కానీ తర్వాత మీకు తినగా వ్యాప తీయడం అన్నట్టు చేయగా మీ కపాలం బట్టి తలలో ఉన్నటువంటి నెగిటివ్ ఆలోచన అనేది. మరి నెగిటివ్ ఆలోచన చురుకుదనం ఉంటుంది. ఆ చురుకుదనం కావాలంటే మనం ఒకటి బుద్ధి వికసించాలి. బుద్ధి వికసించాలంటే ఆత్మజ్ఞానం కావాలి. ఆత్మజ్ఞానం లేకపోతే ఆత్మని మనం ప్రతిరోజు జడ్జిగారు ఆత్మ మీద ప్రమాణం చేసి చెప్పండి అంటున్నారు. కారణం ఏంటంటే మనందరిలో ఒక ఆత్మ ఉంది, మనమంతా ఆత్మస్వరూపుడమే. అంటే ఇప్పుడు ఎవరి విద్య వర్ణించింది, ఎవరి యొక్క హోదాలో చదువుతున్నారో వాళ్ళ యొక్క సొసైటీలో ఆ ఉద్యోగం దొరికింది. అలాగే నేను కూడా మన దేశం కోసం, మన ఈ ప్రపంచం కోసం మనమందరము సాటి యోగాన్ని ముందు తీసుకు
చేసుకోవడం. మరి ప్రతి స్కూలు మరి యోగా ఉందా అని మీరు అడిగితే ప్రతి స్కూల్ యోగా పెడతారు, యోగా టీచర్ పెడతారు. అవన్నీ తీసుకురావాలి. అది మీ నుంచే స్టార్ట్ కావాలి. మీ ఉద్యోగాల నుంచి, మీ నుంచి పెద్ద పెద్ద జడ్జుల నుంచి స్టార్ట్ అయితే ప్రతి ఒక్కరు స్కూల్లో వెళ్తే మానవుడి వాళ్ళ టీచర్లకు కూడా ఒక ఉద్యోగం ఉంటుంది. దయచేసి ఇది అందరి కోసం ఆలోచించేసి మీరు ప్రతి స్కూల్ అడుగుతారని చెప్పి కోరుకుంటున్నాను. ఇంకోటి ఏంటంటే అనులోమ విలోమ ప్రాణాయామం. ఈ అనులోమ విలోమ ప్రాణాయామం మీ యొక్క బీపీ కంట్రోల్ చేస్తుంది, హార్ట్ సమస్య పోగొడుతుంది, కంటి సమస్య పోగొడుతుంది, మైగ్రేన్ పెయిన్ పోగొడుతుంది, వెనికిడి పోగొడుతుంది. ఎన్నో రకాల సమస్యలు ఈ అనులోమ ప్రాణాయామం లాభాన్ని కోరుతారు. ముక్కు మీద ఏరేసి ఒక 5 నిమిషాలు చేసుకుంటే మన యొక్క టెన్షన్ దూరం అవుతుంది. ఇలా రైట్ సైడ్కు తీసుకొని లెఫ్ట్ నుంచి శ్వాస తీసుకోండి. బ్రీత్ ఇన్, బ్రీత్ అవుట్, 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 breathe in, breathe out, breathe in, breathe out. చూడండి, ఇది మనం రోజు 15 నిమిషాలు చేసుకున్నట్లయితే మీరు ఎంతో ఎనర్జీ. ఈ ప్రాణాయామంతో పాటు మెడిటేషన్ చాలా ఇంపార్టెంట్. నేను చూడండి, ఈ 3 ఇంపార్టెంట్. బ్రహ్మ విష్ణు మహేశ్వరు అన్నట్టు కాలాలు 3 ఎన్ని, వర్షాకాలం, ఎండాకాలము, మనకు 3 కాలంలో ఇక్కడ బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు. అది కఫం, పితం, వాతం. కఫం, పితం, వాతం అది సమానంగా ఉంటేనే ఆరోగ్యవంతుడు. ఇది ఏదెక్కైనా కానీ బాధనే, కఫం ఎక్కైనా బాధనే, పితం ఎక్కైనా బాధనే. ఆరోగ్యవంతుడు ఎవరు అంటే సమాన స్థితిలో ఉన్నవారు. బట్ టెన్షన్స్ లేని వాళ్ళు ఆనందం. టెన్షన్స్ మీకు ప్రతిరోజు ఉంటే క్లయింట్ నుంచి వస్తాయి, ఇక్కడ నుంచి వస్తాయి, స్పోర్ట్స్ నుంచి వస్తాయి. ఆ టెన్షన్స్ పోవాలంటే మెడిటేషన్ ఒకటే. ఒక మెడిటేషన్ తప్ప ఇక వేరే మందు లేదు. మానసిక సమస్య నుంచి దూరం చేసుకోవాలంటే మెడిటేషనే. ఆత్మజ్ఞానం కలగాలంటే మెడిటేషనే. ఆత్మను చూడాలంటే మెడిటేషనే. ఆ మెడిటేషన్ మరి ప్రతిరోజు మీరు ఎంత చేస్తున్నారు? ప్రతిరోజు ఎవరి వయసు ఎంతున్నదో అంతసేపు ధ్యానం చేయండి దయచేసి. ఇక్కడ ధ్యానం అంటే ఏంటి అంటే శ్వాసతో ముడిపడు. ప్రతి వ్యక్తి ఇక్కడ శ్వాస ఉంది. ఇక్కడ హిందూ అయినా, ముస్లిం అయినా, ఎవరైనా కానీ బతికేది ఒక శ్వాస. మరి అదే శ్వాసని పుట్టినప్పుడు మనం పిల్లవాడు ఉన్నప్పుడు ఆ శ్వాస మీద ధ్యాస పెట్టేసి ధ్యానం చేస్తున్నాం. పుట్టగానే శ్వాస మీద ధ్యాస పెట్టినాం, ధ్యానం చేసినాం. అందుకే చిన్నపిల్లలకు దేవుడు అంటారు. ఎందుకు దేవుడు అంటే వాడికి మనసు అనేది ఇక్కడ పెరగలేదు. మనసు అనేది మనీయం కాలేదు, మనసు ముదిరిపోలేదు. ఇప్పుడు పెరుగుతే ఏంటంటే మనసు ముదిరిపోయి నిర్ణయమైపోయి లేని ఆటంకాలు, దుఃఖాలు, బాధలు ఉంటుంది. అందుకని మనం మళ్ళీ శ్వాస దగ్గరికి వెళ్దాం. మన గురించి మరి ఎవరంటే మహర్షి పత్రిజీ గారు ఇక్కడ ప్రపంచం అంతా చాటి చెప్పాడు. ఏమంటే ఇదే మీ యొక్క ఆరోగ్యం ఇచ్చేది, మీకు ఆనందం ఇచ్చేది అంటే శ్వాస. అదే శ్వాస మీద మరొక జస్ట్ ఒక 2 నిమిషాలు ధ్యానం చేయండి. మీరు ఇక్కడ చేతులు పెట్టుకొని అందరూ చేతుల్లో చేతులు పెట్టుకొని హాయిగా కూర్చోండి. కళ్ళు మూసుకొని చేతుల్లో చేతులు పెట్టుకొని శ్వాసతో మొదలుపడతాం. మన మనసుని శ్వాసతో ఉంచుతాం. మన మనసు సంచలనం చేస్తామని అది ఏం చేస్తానంటే శ్వాసతో మొదలుపెట్టాలి. కళ్ళు మూసుకోండి. ఎవరు కళ్ళు తెరవాళ్ళు శ్వాస మీద ధ్యాస. బ్రీత్ ఫర్ యువర్ కాన్సంట్రేషన్. ఉత్తమోత్తమ ఉచ్ఛ్వాస నిశ్వాస. ఉత్తమోత్తమ గొప్పవారందరూ శ్వాసతోనే భగవంతుని లోనికి వెళ్ళి ఆత్మని దర్శనం చేస్తున్నారు. మరి మీరు ప్రతిరోజు ఆత్మను గుర్తు చేస్తారు, జడ్జి గారు గుర్తు చేస్తారు. అదే శ్వాస ఇక్కడ ఆత్మ దగ్గరికి వెళ్తాం. మనలోనికి మనం వెళ్ళడమే దైవం దగ్గరికి వెళ్ళాలి. కానీ మనం ఏం చేయాలా? శ్వాసతోనే ఉండాలి. ఉత్తమోత్తములు ఉచ్ఛ్వాస నిశ్వాస. ఉత్తమోత్తములు
మెల్లగా కళ్ళు తెరవండి. కళ్ళు మెల్లగా తెరుస్తూ చప్పట్లు కొట్టండి. గారి అవకాశం ఇచ్చినందుకు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలుపుతూ మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. రాజేంద్ర గారు యోగా మాస్టర్. అంటే మనకి రెగ్యులర్గా మనం ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ ఈ గ్యాస్ ప్రాబ్లమ్స్, నెక్ ప్రాబ్లమ్స్ అనేవి మనందరం రెగ్యులర్గా ఫేస్ చేస్తున్నాము. సో దానికి సింపుల్గా చిన్న ఎక్సర్సైజెస్ అంటే ఎట్లా మనం ఎక్కువ టైం తీసుకోవడం అవసరం లేదు, ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేకుండానే చేసుకునే ఎక్సర్సైజెస్ చూపెట్టారు. అట్లాగే ప్రాణాయామం, వీటన్నిటి ఉపయోగాలు మనకు తెలుసు కానీ మనం చేయట్లేదు. బట్ వాటి ఇంపార్టెన్స్, మన హెల్త్ ఇంపార్టెన్స్ కూడా మనమే గుర్తించి మన ఆరోగ్యాన్ని మనందరం కాపాడుకోవాలని ఈ యోగా చిన్నవి ఏవైతే రోజు ఒక కొత్త టైం మన కోసం, మన హెల్త్ కోసం తీసుకుంటే మనం బాగుంటాం, మన కుటుంబాన్ని కూడా బాగా చూసుకునే అవకాశం మనకు ఉంటుంది. సో ఈరోజు ఈ చిన్న యోగా ప్రక్రియలు నేర్పించినందుకు చాలా థ్యాంక్స్. అలాగే ప్రతిసారి నేను ఎక్కువ చెప్తానే ఉంటాను మేడం, అవసరం నేను యోగా క్లాసెస్ కూడా చెప్తాను, కానీ మన వాళ్ళు ఎవరు ముందుకు రావట్లేదు. అందరూ వస్తున్నారు మేము యోగా చెప్తాము అని, కానీ నేను ప్రతిసారి అడుగుతున్నాను, ఎవరు టైం తీసుకోలేకపోతున్నారు. ఆలోచించండి, మనందరం మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది కాబట్టి మీరందరూ ముందుకు వస్తే మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఒక టైంలో మనం యోగా క్లాసెస్ కూడా స్టార్ట్ చేసుకోవచ్చు. సో ఈరోజు పొద్దున్నే అందరూ వచ్చినందుకు మీ అందరికీ కూడా థ్యాంక్ యూ. అందరూ హెల్తీగా ఉండాలని, మీ ఆరోగ్యం వాళ్ళని కాపాడుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. క్లోజ్ చేయడం జరుగుతుంది కాబట్టి దేనిదారితే యోగాకు వచ్చి వెళ్ళిపోయినా మళ్ళీ పరిగెత్తుకుంటూ ఆఫీస్కి రావాల్సింది. అందరూ 10 అంతా వచ్చేది. థ్యాంక్ యూ. ఏవో గారు సూపర్ నెట్స్ నాకు రిపోర్ట్ చేయాలి. ఏ కోర్టులో మొదలు పెట్టారు, ఎంతమంది చేస్తున్నారు, ఎన్ని చేస్తున్నారు రిపోర్ట్ తీసుకుంటా మరి.
ఈరోజు అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంలో మరి మేడం గారికి కానీ మన స్టాఫ్ వాళ్ళందరికీ నమస్కారం తెలుపుకుంటూ మరి భారతదేశం నుంచి మనకు మరి నరేంద్ర మోడీ గారు మరి ప్రపంచానికి యోగా దినోత్సవం యోగా డే పెట్టాడు. మరి ఆయన వల్ల మా యొక్క యోగా మాస్టర్ని కూడా ఒక గ్రాడ్యుయేషన్ పెరిగింది. అంటే ఎందుకంటే యోగా మాస్టర్ అంటే విలువ అనేది కొద్దిగా మాకు వచ్చింది. మరి ఇలా నరేంద్ర మోడీ గారికి కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మరి అందరూ ఆరోగ్యంగా ఉండాలంటే అందరూ యోగాని ఆచరించాలా, చేయాలి. ఇది యోగా డే అనుకోని ఒకరోజు చేసి దాన్ని ఒక డెమో కాకుండా దయచేసి మరి మేడం గారు చెప్పినట్టు ప్రతినిత్యము ఆచరిస్తేనే అది మనకు ఆరోగ్యాన్ని ఇస్తుంది తప్ప మరి ఆచరించకుండా ఏదో ఒకరోజు చేస్తే మాత్రం ఆచరణలో పెట్టకపోతే ఆరోగ్యం రాదు. దయచేసి మరి అందరూ మరి ఆరోగ్యంగా ఉండాలని మేము కూడా కోరుకుంటున్నాం. సూపర్ బ్రెయిన్ యోగా అనేటువంటి అంశం పైన ప్రజెంటేషన్ చేస్తున్నాము. సూపర్ బ్రెయిన్ యోగా అనేటువంటిది కుంజిళ్ళ మెరుగైన విధానము. సూపర్ బ్రెయిన్ యోగా చేయడం ద్వారా మెదడు చురుకుదనం పెరిగి జ్ఞాపక శక్తి పెరుగుతుంది అనేటువంటి అంశాన్ని మన పరిశోధనల్లో తేలింది. ప్రతిరోజు కనీసం 14 గుంజీలు తీస్తే ఆ రోజుకు సరిపడినటువంటి మెదడుకు సరిపడినటువంటి శక్తి వస్తుంది. కాబట్టి అన్ని అంశాల్లో అంటే క్రియాత్మకంగా క్రియేటివిటీ, ప్రాబ్లమ్ సాల్వింగ్, అభ్యసనము, కాన్సన్ట్రేషన్, అటెన్షన్ ఇలాంటివన్నీ అంశాలన్నీ గుంజీలు తీసిన వాళ్ళ దాంట్లో మెరుగవుతాయి. గుంజీలు తీయటం వలన మెదడులోని 2 భాగాలు కుడి ఎడమ భాగాలు అనుసంధానం చేయబడతాయి. దాని తర్వాత ఈ ఎంజైమ్స్ హార్మోన్స్ ఉత్పత్తి చేసేటటువంటి గ్రంథులు అన్నీ కూడా ఉత్తేజితమవుతాయి. ఈ విధంగా ఓవరాల్ ఆరోగ్యవంతమైనటువంటి పెరుగుదలకు ఉపయోగపడుతుంది. ఇంటలెక్చువల్ సొసైటీ అయిన తర్వాత హెల్దీ సొసైటీని మనం పెంపొందించడానికి గుంజీలు ఉపయోగపడతాయనేటువంటి అంశంతో ఈ యొక్క ప్రోగ్రామ్ని తీసుకెళ్తున్నాం పబ్లిక్లో. అందరికీ అంతర్జాతీయ యోగా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, యోగా అనేది ఇవాళ శరీరానికి శ్రమ లేకుండా శరీరాన్ని ఏకం చేయడం కోసం పరుగులు పెట్టకుండా కావచ్చు, బరువులు లేపకుండా యోగా అనే అధ్యయనం చేయవలసి ఉంటుంది. యోగా అనేది భారతీయ సంస్కృతిలో 5000 సంవత్సరాలుగా మన చరిత్ర చెప్తుంది. ఋషులు కానీ గురువులు కానీ ఈ యోగాని అధ్యయనం చేయడం జరిగింది. ఈ ప్రపంచ యోగా దినోత్సవంగా నరేంద్ర మోడీ గారు 2014 నుంచి యుఎన్ఓలో దీన్ని ఆమోదించి యోగా దినోత్సవం పాటించడం జరుగుతుంది. ముఖ్యంగా మానసిక ఉల్లాసంతో పాటు ఆరోగ్యం ఉండడం కోసం ఈ యోగాని అందరూ కూడా పాటించి మన యొక్క ఆరోగ్యాన్ని రక్షించుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా అందరికీ విజ్ఞప్తి చేస్తూ ఈ అవకాశం ముగిస్తాను.